వెన్ ఐ వాస్ 19, నేను మా ఫ్రెండ్ ఒక రెస్టారెంట్లో ఉన్నాం. మీ అండ్ హర్ హ్యాడ్ ఆర్గ్యుమెంట్. వర్షం పడుతుంది, వీ హ్యాడ్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. నేనేదో అన్నానని తను మిస్అండర్స్టాండ్ చేసుకుని కార్ తీసుకుని జర్రమని ముందుకు వెళ్ళిపోయింది. సో నా కార్ వచ్చి ఐ వాంట్ క్యాచ్ అప్ విత్ హర్ అండ్ టెల్ హర్ నో ఇట్స్ నాట్ వాట్ యూ థింకింగ్ ఇట్ ఇస్ అని నేను ఇంకో కార్ తీసుకుని ఐ వాస్ ట్రైయింగ్ టు చేజ్ హర్. ఐ వాంట్ టు యాక్చువల్లీ ఓవర్టేక్ హర్ అండ్ స్టాప్ ద కార్. నేను ఒక ఫిట్ ఆఫ్ ఎమోషన్లో ఉన్నాను. నేను ఫాస్ట్గా వెళ్తూ డిప్పర్ కొడుతుంటే సడన్లీ ఐ రియలైజ్డ్ దెర్ ఇస్ అ కార్ విచ్ ఇస్ జస్ట్ 7 to 8 feet ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేను చూసుకోవాలా, నా ఫిట్ ఆఫ్ దీంట్లో నేను స్పీడ్లో వెళ్ళి చూసుకోలేదు. సడన్గా బ్రేక్ కొట్టాను. వర్షం కదా, బండి జారి కొట్టింది. తప్పు దిగిపోయారు. నేను సార్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటి ఆయన గొడవ పడుతుంది సార్? నేను 100% తప్పు, ఇందులో తప్పలేదు. మీ బండికి ఏమైతే నేను చేసి పెడతాను, మీరు అసలు గొడవ కూడా పెడతారు సార్, నాది 100% తప్ప, నేను ఒప్పేసుకుంటాను కదా అంటే ఈ సార్ ఓకే 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 అన్నాడు. కూల్ అయింది. అలా నేను చూస్తే ఒక లేడీ దిగింది. షీ వాస్ ప్రెగ్నెంట్. లైట్గా తడుస్తుంది ఆవిడ. దిగింది, ఏమనలా, నన్ను ఒక్క మాటలా అలా చూస్తుంది. నన్ను కంట్లో లైట్గా నీళ్ళు ఉన్నాయి, ఏడవలేదు ఆవిడ. కోపం నుంచి కంట్లో నుంచి నీళ్ళు వచ్చింది ఆవిడకి. సో ఐ వాస్ థింకింగ్ షిట్, థ్యాంక్ గాడ్ ఏం జరగలేదు. లైఫ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ అ వెరీ బిగ్ లెసన్ paying a very, very small price.